వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాష్ట్రాధిపతి షష్టాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో, ఏకాదశంలో శని. కెరియర్ పరంగా, వృత్తి ఉద్యోగాల పరంగా మంచి కాలం అని చెప్పొచ్చు. నడుస్తున్న దశాకాలం బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఉద్యోగం మారడమా, ఉన్న ఉద్యోగంలో చేయడం అనేది ఒక మీమాంసలో పడతారు. అయితే ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగినది. వ్యాపారపరంగా చక్కగా ఉంటుంది. ఈ రాశి వారికి అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడంలో మీ వంతు మీరు కృషి చేయడం చెప్పదగినది. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. భూమి కానీ బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా సాధ్యమైనంత వరకు ధనాన్ని సేవింగ్స్ రూపేణా చేసుకోవడం చెప్పదగినది. ఖర్చులు కూడా అధికంగానే సూచిస్తున్నాయి. చతుర్థంలో కుజకేతువులు ఉన్నారు. తృతీయంలో రవి బుధులు. అన్నదమ్ముల మధ్య విభేదాలు రావడం, తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడం, ఒక మనోవేదనకి గురవుతారు. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ప్రస్తుతం నడుస్తున్న గోచారీత్యా సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అది ఆస్తి తగాదాలు కావచ్చు, మరే ఏ ఇతరత విషయాలైనా కావచ్చు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సాధ్యమైనంత వరకు సామరస్యంగా మౌనంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా కళారంగంలో ఉన్న వారికి, బ్యూటీషియన్స్కి, కాస్మెటిక్స్కి, ఫ్యాషన్ డిజైనింగ్, చిరు వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. వచ్చిన రాబడి కంటే ఖర్చు అధికంగా ఉంటుంది. ఏం చేయాలా, ఎలా చేయాలా అని ఆలోచిస్తారు. భాగ్యంలో రాహు ఉన్నారు. కెరీర్ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏర్పడతాయి. భాగ్యరాహు ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే విధంగా చేస్తాయి. ఉద్యోగం రిజైన్ చేద్దాం లేదా కొత్త కంపెనీకి వెళ్దాం అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటుంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాన్ని బట్టి జాగ్రత్త వహించడం చెప్పదగింది. అదేవిధంగా ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి సానుకూల పడతాయి. స్నేహితులతోటి ఇబ్బంది వాతావరణం నెలకొంటుంది. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. వీళ్ళకి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ భాగ్యంలో రాహు వల్ల చేదాకా వచ్చిన ప్రాజెక్టులు కావచ్చు, చేదాకా వచ్చిన అగ్రిమెంట్లు కావచ్చు, చేదాకా వచ్చిన ఉద్యోగం కావచ్చు వెనక్కి వెళ్ళిపోయే అవకాశం గోచరిస్తుంది. శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ నెల రోజులు మహాలక్ష్మి అమ్మవారికి ప్రతిరోజు మొగలు పువ్వు కుంకుమతోటి అష్టోత్తరంతో పూజించండి, పొద్దున సాయంత్రం. అదేవిధంగా మంగళవారం నాడు లేదా శుక్రవారం నాడు అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యంగా పెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.